Hello guys, welcome to Cine Epic. Today we are going to look into the review of the film of Saripoda Sanivaram. నన్ను అడిగితే సరిపోయింది అని అంటాను. సో బేసికలీ ఐ హ్యావ్ హై ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ద ఫిలిం ఫ్రమ్ ద కంటెంట్ దే హ్యావ్ రిలీజ్డ్. టీజర్స్ కావచ్చు, ట్రైలర్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, అండ్ నిన్న రిలీజ్ అయిన జుక్ బాక్స్ కావచ్చు. ప్రతి కంటెంట్ నన్ను చాలా ఇంప్రెస్ చేసింది అండ్ మూవీ మీద హైప్ పెంచింది. సో ఆ హైప్ కి రీచ్ అయిందా లేదా, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయినాయా లేదా, వాట్ డిడ్ వివేక్ ఆత్రేయ డిడ్ ఇన్ ద ఫిలిం అండ్ వై నాని సెలెక్టెడ్ ది స్క్రిప్ట్ అనేది తెలుసుకుందాం. సో నో కమింగ్ టు ద ప్లాట్, మనకి ట్రైలర్ లో చూపించినట్టే అవర్ హీరో హూ ఇస్ సూర్యకి కోపం వస్తే వై ఓన్లీ సాటర్డే, ఎందుకు సాటర్డే అని చూపిస్తాడు అనేది మన మెయిన్ ప్లాట్. సో అండ్ మన స్టోరీ విషయానికి వస్తే, అన్యాయం జరిగితే సహించలేని హీరో తన కోపాన్ని చూపించడానికి వారంలో ఒక్క శనివారాన్నే ఎందుకు ఎంచుకుంటాడు. ఎల్ఐసి ఏజెంట్ అయిన హీరో సోకులపాలెంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎందుకు ఎదిరించాలి అనుకుంటాడు. అండ్ సోకులపాలెంకి మన హీరోకి ఉన్న లింక్ ఏంటి, అండ్ సాడిజం కి షర్ట్ ప్యాంట్ వేస్తే ఎలా ఉంటుందో దయ ఆయనకి నానికి మధ్య జరిగిన ఫేస్ ఆఫ్ ఎలాంటిది. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే ఆలస్యం చేయకుండా యూనిట్ టు వాచ్ ద ఫిలిం. సో కమింగ్ టు ఫస్ట్ ఆఫ్, మూవీ అయితే మన ఫ్లాష్ బ్యాక్ సీన్స్ నుంచి స్టార్ట్ అయింది అండ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వర్ రిటర్న్ వెరీ వెల్ అండ్ ఎగ్జిక్యూటెడ్ వెరీ వెల్. మనకి ఆ మదర్ ఎమోషన్ అనేది చాలా బాగా కనెక్ట్ అయింది. అండ్ ఫ్రమ్ దెన్ టు ద ఇంటర్వెల్ యూ నెవర్ ఫీల్ 1 minute ల్యాక్ ఫీల్ ఆర్ సంథింగ్. అండ్ చాలా మంది ఎక్కువ డ్యూరేషన్ పెడితే ల్యాక్ అంటున్నారు. అండ్ ద ప్రాబ్లమ్ వి ఫేస్డ్ ఫ్రమ్ అంటే సుందరానికి అలా ప్రూవ్ అయింది, బట్ ఇట్స్ నాట్ అ ల్యాక్ ఫిల్మ్ యాజ్ పర్ మీ. బట్ దిస్ ఫిల్మ్ ఆల్సో ద డ్యూరేషన్ ఈస్ 250 minutes. సో మనకి ఫస్ట్ హాఫ్ వి విల్ సంవాట్ ఫ్రెష్, బట్ కమింగ్ టు సెకండ్ హాఫ్ విల్ డెఫినెట్లీ ఫీల్ ఇట్స్ గోయింగ్ త్రూ ద రొటీన్ ఫార్మాట్, రొటీన్ డ్రామా, కమర్షియల్ ఎంటర్టైనర్. అండ్ ద మూవీ ఎండ్స్ ఆఫ్ విత్ ద సేమ్ నోట్ వీ హావ్ సీన్ ఇన్ మెనీ మూవీస్ దట్ ఒక విలేజ్ ఉండిద్ది, ఒక హీరో ఉంటారు అండ్ హీ నీడ్ టు సేవ్ ద పీపుల్. వీ హావ్ సీన్ దిస్ type of format in many movies and the same will be repeated here also. Positive విషయానికి వస్తే guys, Nani, Surya, Vivek Athreya, Jake Bijoy, they were the heroes of the film. Not only Nani, but these four were the major pillars of the film. Jake Bijoy is like next level BGM he has given throughout the movie. And the Nani, we know obviously he's a natural star and he did very good job in the film. H.S. Surya, man, he did a fantastic job. అసలు ఆ ఫేస్ ఆఫ్ సీన్ చూస్తుంటే రియల్లీ హీస్ రూత్లెస్ క్యారెక్టర్ వైజ్ కాదు, జస్ట్ వీ ఫీల్ లైక్ హీ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఎ రూత్లెస్ మైండ్ సెట్ అన్నట్టు మనకి అంతా డెలివర్ అయ్యేలా హీ యాక్టెడ్. వివేక్ ఆత్రేయ తీసుకున్న పాయింట్ చాలా బాగుంది, ఎగ్జిక్యూషన్ చాలా బాగుంది, బట్ కొంచెం సీన్స్ రాసుకునే దాంట్లో సెకండ్ హాఫ్ లో కొంచెం తీసుకుంటే మోర్ బెటర్ అనొచ్చు. బట్ నాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓవరాల్ ద ఫిలిం అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో నెగిటివ్ విషయానికి వస్తే చెప్పాను కదా, కొన్ని ఫ్లాస్ ఉన్నాయి అండ్ కొన్ని ఫ్యూ సీన్స్ కొంచెం బాగా రాసుకుంటే బాగుండేది. సో రిమైనింగ్ ఆల్ ఇట్స్ వెరీ నైస్. ఈ వీకెండ్ కి మంచిగా ఎంజాయ్ చేసి మూవీ. యాక్షన్ వైజ్ మాత్రం ఫుల్ మీల్స్ యాక్షన్ సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగా తీశారు. అండ్ ఎట్ ఎ పాయింట్ ఆఫ్ లో మీరు వివేక్ ఆత్రేయానా ఈ యాక్షన్ సీక్వెన్సెస్ డైరెక్ట్ చేసింది అన్న డౌట్ కూడా వచ్చింది. సో ఆ లెవెల్లో ఉంటే మీకు యాక్షన్ సీక్వెన్సెస్. సో ఫైనలీ నేను ఎంత సాటిస్ఫై అయ్యాను అంటే ఈ మూవీ చూసి, ఇట్స్ ఎ సూపర్ డెలిషియస్ బిర్యానీ ఫర్ మీ అండ్ ఐ థింక్ ఇట్ విల్ బి ఫర్ యూ ఆల్సో. ఓవరాల్ గా నా ఎక్స్పీరియన్స్ అబౌట్ ద మూవీ సరిపోదా శనివారం is it's a paisa vasool full action drama entertainer and you can definitely watch in theaters for weekend with your family, friends. Thank you guys, see you in next video. Please like, share, subscribe and comment for more latest updates.